ఆర్టీసీ ప్రైవేటీకరణను నిలిపివేసి ఎలక్ట్రిక్ బస్సులను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ కడపలో సిఐటియు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద ధర్నా నిర్వహించి ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించారు. ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ పూర్తిగా ఆర్టీసీ ఆధ్వర్యంలోనే కొనసాగాలని నాయకుడు బాదుల్లా డిమాండ్ చేశారు. ఆర్టీసీ స్థలాలను తక్కువ ధరలకు ప్రైవేటు వ్యక్తులకు లీజుకిచ్చే విధానాన్ని నిలిపివేయాలని కోరారు. ప్రజా రవాణా సేవలను మరింత బలోపేతం చేసి రాష్ట్రాలపై ఛార్జీల భారం తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర గవర్నమెంట్ చేసిన సందర్భాలు లేవు అని చెప్పి ఈరోజు 2 సంవత్సరాలు అవుతుంది. ఒక కొత్త బస్సును కొనుగోలు చేసినటువంటి పరిస్థితి లేదు. అలాగే ఆర్టీసీ కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులను ఈరోజు విశాఖపట్నంలో లూలు సంస్థకు కారు చౌక లీజుకిచ్చారు. అలాగే రాయలసీమలో కూడా కడప, కర్నూలు, అనంతపురం, కర్నూలు లాంటి సంస్థలో హెడ్ క్వార్టర్లు ఉన్నటువంటి పక్కనే ఆర్టీసీ 2.5 ఎకరాల కడప బస్టాండ్ పక్కన ఉండి విద్యుత్ సంస్థలు లేదా విద్యుత్ బస్సులు ప్రత్యేకంగా బస్సు డిపో కోసం కేటాయించి కోట్ల రూపాయలు విలువ చేసే పినాకి సంస్థకు ఈ యొక్క ఆస్తులను కట్టబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఒక పక్క ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేసుకున్న తర్వాత ఉద్యోగస్తులందరూ సంబరాలు చేసుకున్నారు. కాకపోతే చివరకు వాళ్ళ పరిస్థితి ఎట్లుందంటే పొయ్యిలో నుంచి పంతులో పడిన పరిస్థితి ఉంది.